మన దేశంలో గుళ్ళు మెరిచినంత ఈజీగా బళ్ళు మెరవట్లేదన్న. బడి మెట్లెక్కి దేశ భవిష్యత్తు మార్చాల్సిన పిల్లలు ఈరోజు పొలాల గెట్లకు పరిమితమయ్యారు. దీనికి కారణం తల్లిదండ్రుల కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. జిల్లా పరిధిలోని స్కూల్స్ని పట్టించుకున్నంత ఈజీగా మండల పరిధి స్కూల్స్ని పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంట్. ఆఖరికి ఆ ఊరి ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ కానీ స్కూల్ చైర్మన్ కూడా పట్టించుకోడు. ఎందుకంటే వాటిని వచ్చి ఎవడు చూడడు అడగడు అనే ధైర్యం. ఒక్కసారి మండల పరిధిలోని స్కూల్స్ని వచ్చి చెక్ చేసుకోండి అమ్మ, దానంత గలీజ్గా ఏ ఉండవు అమ్మ. మున్సిపల్ ఆఫీసులు లెక్క తయారైంటాయి అవి. స్కూల్స్ని పట్టించుకోవడం లేదంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా? మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి ఆస్తులు 18 కోట్ల పైనే, అది నాకు తెలిసి. ఇది మా వీధిలోని స్కూలు. 2 ప్రభుత్వాలు మారినా మారని మా స్కూలు. ఈ స్కూల్కి ఆగస్టు 15 రోజు ప్రెసిడెంట్ వస్తాడు, ఎంపీటీసీ వస్తాడు, చైర్మన్ వస్తాడు. మేమేదో పీకినం పొడిచినామన్నట్లు జెండా ఎగిరేస్తారు, దెంకొనిపోతారు. టాయిలెట్లు ఉన్నాయి లేదో చూసుకోరు, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయో చూసుకోరు, భోజనాలు సరిగ్గా పెడుతున్నారో లేదో కూడా చూసుకోరు. అంటే ధీమా ఎవడొచ్చి ఎంపీకుతాడన్నంత ధీమాతో ఉన్నారు మండల పరిధిలోన. మా ఊర్లోనే ఒక 5వ తరగతి పిల్లోని 5 ఎక్కని చెప్పరా అన్నా కూడా వాడు ఆలోచిస్తాడు. అంత ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. మెయిన్ మండల పరిధిలోన టీచర్స్ సరిగ్గా లేరు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, సిస్టమ్ సరిగ్గా లేదు, స్కూల్సే సరిగ్గా లేవు. ఇవన్నిటికి సరిగ్గా ఉంటాయి. హై స్కూల్స్ని చూసినట్లు మండల పరిధిలో స్కూల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజలు కూడా నాకు వచ్చేది ఏముంది, నా పిల్లలు ఏమిటి చదువుతారా, ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తున్నా అమ్మ, ఇట్టా స్కూల్స్లో ఎవడు చదివిస్తాడన్న ధీమాతో ప్రజలు కూడా తయారైనారు. పిల్లలు స్కూల్ కంటే అమ్మ పరుగున వెళ్ళాలి. ఇప్పుడు స్కూల్ పోరా అంటే అమ్మ నేను సేను కన్నా వస్తానే కానీ స్కూల్ పోను అనే టైప్లో ఉన్నారు ఇప్పుడు పిల్లలు.